రైట్గా ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాలపై ఏపీ ఆర్డర్ ఇస్తే కేఆర్ఎంబీ ట్రీ హుజూర్ అంటున్నది. ఏపీ సర్కార్ లేఖ రాసిందే తడవుగా మీటింగ్ పెట్టేందుకు బోర్డు సిద్ధమైంది. కనీసం తెలంగాణను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఈ నెల 13న 3 కమిటీ భేటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఏపీకి నీటి మళ్లింపు సాధ్యం కాదు. ఏపీ చేసిన కుట్రలో భాగంగానే కేఆర్ఎంబీ మీటింగ్ నిర్వహిస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాలపై మీటింగ్ పెట్టాలంటూ ఏపీ లేఖ రాసిందే తడవుగా జీ హుజూర్ అంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సిద్ధమైంది. తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగాలపై 3 కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కాంబోజ్ ఇరు రాష్ట్రాలకు శుక్రవారమే లేఖ రాశారు. ఏపీ ఆదేశించిన విధంగానే ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, రాష్ట్రాల నీటి అవసరాలపై మాత్రమే చర్చించే సింగిల్ ఎజెండాను బోర్డు ఖరారు చేసింది. జలసౌదాలో మెంబర్ సెక్రటరీ కార్యాలయంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు మీటింగ్ కొనసాగుతుందని, ఇరు రాష్ట్రాల ఏఎన్సీలు హాజరు కావాలని మెంబర్ సెక్రటరీ ఆ లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ పలుమార్లు కోరినా నిరుడు నీటి సంవత్సరం ఆఖరి నెల వరకు కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. నీళ్లన్నీ అయిపోయాక మీటింగ్ పెట్టి మమ అనిపించడం గమనార్హం. ఆది నుంచి కృష్ణా జలాల మళ్లింపునకు ఏపీకి పరోక్షంగా బోర్డు అండదండలు అందిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇండెంట్లు, అనుమతులు లేకుండానే ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపును ఇప్పటికే చేపట్టింది. ఉన్నపలంగా 2026-27 నీటి సంవత్సరానికి సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి కేవలం జలాల వినియోగ అంశంపైనే మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ 4న సాయంత్రమే కేఆర్ఎంబీ చైర్మన్ కు ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. లేఖ అందినదే తడవుగా జీ హుజూర్ అంటూ ఆగమేఘాల మీద కేఆర్ఎంబీ సైతం అందుకు సిద్ధమైంది. వాస్తవంగా రివర్ బోర్డులో రాష్ట్రాలదే నిర్ణయాధికారం. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయంతోనే బోర్డు వ్యవహరించాల్సి ఉంటుంది. సమావేశాలు తదితర అంశాలపై ఏదైనా కొత్త ప్రతిపాదనలు, అభ్యంతరాలను ఏ రాష్ట్రమైనా లేవనెత్తితే ముందుగా మరో రాష్ట్రం అభిప్రాయం కోరాలి. అప్పటికే ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ రాష్ట్రాలను సంప్రదించి ఎజెండా అంశాలను కోరి తదుపరి ఇరు రాష్ట్రాలకు అంగీకార యోగ్యమైన తేదీనే మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ కేఆర్ఎంబీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంది. అడుగడుగునా ఏపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఆ మేరకే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు కూడా ఏపీ లేఖ రాసిన వెంటనే కేఆర్ఎంబీ స్పందించడం గమనార్హం. కనీసం తెలంగాణ అభిప్రాయాన్ని కోరకుండానే, కనీసం సంప్రదించకుండానే ఏకపక్షంగా 3 కమిటీ సమావేశ తేదీని ప్రకటించడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీ హడావుడిగా మీటింగ్ పెట్టాలని కోరడం, అందుకు బోర్డు సై అనడం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ ఉత్పత్తి చేపట్టకుండా తెలంగాణను నిరోధించి పోతిరెడ్డిపాడు ద్వారా జలాలను ఏపీకి మళ్లించే కుట్రలో భాగమేనని స్పష్టంగా తెలిసిపోతోంది. వాస్తవంగా రాష్ట్రాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను 3 కమిటీ పరిగణలోకి తీసుకుని ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలను కేటాయిస్తుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టే పూర్తిగా నిండలేదు. కానీ కేఆర్ఎంబీ హడావిడి మీటింగ్ పెట్టడంలో ఆంతర్యం వెనుక కేవలం పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లించడం కోసమేనని తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణ జలాలను మళ్లించాలంటే శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉండాలి. ప్రస్తుతం 873 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆ జలాలను సాగర్కు విడుదల చేయాలి. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేపడితే శ్రీశైలం నీటి మట్టం తగ్గిపోతుంది. దీంతో పోతిరెడ్డిపాడుకు నీళ్లు మళ్లించడానికి బ్రేకులు పడతాయి. దీన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు చక్రం తిప్పారు.
ముందుగానే మీటింగ్ పెట్టి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఆంక్షలు విధించడమే లక్ష్యంగా ఏపీ మీటింగ్కు డిమాండ్ చేసింది. అందుకు బోర్డు సిద్ధమవడం బాబు కుట్రలో భాగమేనని స్పష్టమవుతోంది.